స్టైలిష్ స్టార్ పేరు అల్లు అర్జున్ కదా. అవును, ఆయన మన తెలుగు హీరోనే. కానీ అల్లు అర్జున్కి మలయాళంలో ఎంత ఫాలోయింగ్ ఉందో తెలుసు. ఏకంగా ఈ ఫాలోయింగ్ ని దృష్టిలో పెట్టుకుని పుష్ప సినిమాలో ఫీలింగ్స్ అని పాట కూడా మలయాళంలో స్టార్ట్ అయింది కదా. అయితే ఇప్పుడు మళ్ళీ అల్లు అర్జున్ కొత్త సినిమా రిలీజ్ అవ్వకపోయినా ఆయన పాత సినిమా హ్యాపీ రిలీజ్ చేస్తే అక్కడి ప్రజలు ఇంకా ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. అందుకే అనింది మల్లు అర్జున్ అని. దక్షిణ భారత సినీ పరిశ్రమలో హీరోల క్రేజ్ గురించి మాట్లాడితే ఒక ఆసక్తికరమైన విషయం ఎప్పుడూ చర్చకు వస్తూనే ఉంటుంది. మన తెలుగు ప్రేక్షకులు ఇతర భాషల హీరోలను ఎంతో ప్రేమతో ఆదరిస్తారు. ముఖ్యంగా తమిళ హీరోలు రజనీకాంత్, విజయ్, సూర్య వంటి నటులకు తెలుగులో ఉన్న అభిమాన వర్గం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వాళ్ళ సినిమాలు తెలుగులో విడుదలైతే పెద్ద ఎత్తున అంచనాలు ఏర్పడతాయి. అభిమానులు పండుగలా జరుపుకుంటారు. కొన్నిసార్లు మన స్టార్ హీరోల సినిమాలకు సమానంగా ఓపెనింగ్స్ కూడా వస్తుంటాయి. అయితే ఇదే ప్రేమ, ఇదే ఆదరణ మన తెలుగు హీరోలకు తమిళనాడులో దక్కుతుందా అంటే సమాధానం చాలా సందర్భాల్లో లేదు అనే చెప్పాలి. బాహుబలి లాంటి కొన్ని అరుదైన మినహాయింపులు తప్పితే మహేష్ బాబు, రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ వంటి స్టార్ హీరోల డబ్బింగ్ సినిమాలు తమిళనాడులో భారీ విజయాలు సాధించిన సందర్భాలు చాలా తక్కువ. తెలుగు రాష్ట్రాల్లో ఎంతటి స్టార్డమ్ ఉన్నా తమిళ ప్రేక్షకులను ఆకట్టుకోవడం మాత్రం అంత సులభం కాదు. కర్ణాటకలో పరిస్థితి కొంత భిన్నంగా ఉంటుంది. ముఖ్యంగా బెంగళూరు, బళ్ళారి, రాయచూరు వంటి ప్రాంతాల్లో తెలుగు ప్రజలు పెద్ద సంఖ్యలో నివసిస్తున్నారు. అందువల్ల అక్కడ తెలుగు సినిమాలకు సహజంగానే మంచి మార్కెట్ ఉంటుంది. చాలా సినిమాలు డబ్బింగ్ అవసరం లేకుండానే నేరుగా విడుదలై మంచి వసూలు సాధిస్తూ ఉంటాయి. కానీ కేరళ మార్కెట్ మాత్రం పూర్తిగా భిన్నంగా ఉంటుంది. మలయాళ సినీ ప్రేక్షకులు చాలా సెలెక్టివ్గా ఉంటారు. వారికి కథ, నటన, భావోద్వేగాలకు ఎక్కువ ప్రాధాన్యం ఉంటుంది. అక్కడి సూపర్ స్టార్లు మోహన్ లాల్, మమ్ముట్టికి తెలుగులో ఉన్న గౌరవం గురించి తెలిసిందే. వాళ్ళ సినిమాలు తెలుగులో డబ్ అయితే కూడా ప్రేక్షకులు ఆదరిస్తారు. కానీ మన తెలుగు హీరోలకు మల్లీవుడ్లో అదే స్థాయి గుర్తింపు దక్కలేదు. చిరంజీవి, బాలకృష్ణ వంటి అగ్ర హీరోలకు కూడా అక్కడ ప్రత్యేకమైన మార్కెట్ ఏర్పడలేదు. కాలక్రమేణా చాలా మంది తెలుగు హీరోలు కేరళలో తమ మార్కెట్ ను పెంచుకోవడానికి ప్రయత్నించారు. డబ్బింగ్ సినిమాలు విడుదల చేశారు. కానీ ఆశించిన స్థాయిలో ఫలితాలు రాలేదు. దీంతో చాలా మంది నిర్మాతలు కూడా కేరళ మార్కెట్ ను పెద్దగా పట్టించుకోకుండా వదిలేశారు. కానీ ఒక హీరో మాత్రం ఈ అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపించాడు. అతడే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. కేరళలో అల్లు అర్జున్కున్న అభిమానాన్ని కేవలం క్రేజ్ అని చెప్పడం సరిపోదు. అది ఒక ప్రత్యేకమైన ఫెనామినన్. అక్కడి అభిమానులు ఆయనను తమ సొంత హీరోలా భావిస్తారు. ప్రేమగా మల్లు అర్జున్ అని పిలుస్తారు. ఒక తెలుగు హీరోకు మలయాళ ప్రేక్షకులు ఇంతటి ఆదరణ ఇవ్వడం నిజంగా అరుదైన విషయం. ఈ అభిమానానికి పునాది ఆర్య సినిమాతో పడింది. సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ఆ చిత్రం కేరళలో అద్భుతమైన స్పందనను సొంతం చేసుకుంది. అల్లు అర్జున్ స్టైల్, డాన్స్, బాడీ లాంగ్వేజ్, ప్రేమను వ్యక్తపరిచే తీరు అక్కడి యువతకు బాగా కనెక్ట్ అయ్యాయి. ఆ తర్వాత వచ్చిన ఆర్య 2 ఆయన క్రేజ్ ను మరింత పెంచింది. అక్కడితో ఆగకుండా దేశముద్రు, పరుగు, జులై, రేసుగుర్రం, సన్నాఫ్ సత్యమూర్తి వంటి చిత్రాలు వరుసగా కేరళ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా ఆయన డాన్స్ మూమెంట్స్ కు అక్కడ ప్రత్యేక అభిమాన వర్గం ఏర్పడింది. తర్వాత అలవైకుంఠపురంలో ఇంకా పుష్ప సినిమాలు ఆయన మార్కెట్ ను మరింత విస్తరించాయి. కానీ పుష్ప వల్లే అల్లు అర్జున్ కు కేరళలో గుర్తింపు వచ్చింది అనుకోవడం పొరపాటే. ఆ అభిమానానికి దాదాపు 2 దశాబ్దాల చరిత్ర ఉంది. ఇప్పుడు ఆ విషయాన్ని మరోసారి నిరూపించిన సినిమా హ్యాపీ. 2006లో విడుదలైన ఈ చిత్రం అప్పట్లో తెలుగు ప్రేక్షకుల్లో భారీ అంచనాలతో రిలీజ్ అయింది. కరుణాకరన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో అల్లు అర్జున్ సరసన జెనీలియా నటించింది. విడుదలకు ముందు ఈ సినిమాపై మంచి హైప్ ఉన్నప్పటికీ తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఆశించిన స్థాయి విజయాన్ని అందుకోలేకపోయింది. బాక్సాఫీస్ వద్ద యావరేజ్ ఫలితంతో సరిపెట్టుకుంది. అయినా కూడా ఈ సినిమాకు ప్రత్యేక అభిమానులు ఏర్పడ్డారు. ముఖ్యంగా అల్లు అర్జున్ అమాయకమైన నటన, జెనీలియాతో ఆయన కెమిస్ట్రీ, కుటుంబ అనుబంధాలు, సరదా కామెడీ ట్రాక్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. యువన్ శంకర్ రాజు అందించిన సంగీతం కూడా చిత్రానికి పెద్ద బలంగా నిలిచింది. హ్యాపీ పాటలు అప్పట్లో మంచి ఆదరణ పొందాయి. ఇప్పుడు దాదాపు 20 సంవత్సరాల తర్వాత ఈ చిత్రాన్ని 4K వర్షన్లో మలయాళంలో రిలీజ్ చేశారు. సాధారణంగా పాత సినిమాల రిలీజ్లు పరిమిత స్థాయిలోనే ప్రేక్షకులను ఆకర్షిస్తాయి. కానీ హ్యాపీ విషయంలో మాత్రం పరిస్థితి పూర్తిగా భిన్నంగా కనిపించింది. కేరళలోని ప్రధాన నగరాల్లో ఈ చిత్రానికి అనూహ్యమైన స్పందన లభించింది. అనేక థియేటర్లలో హౌస్ఫుల్ బోర్డులు దర్శనమిచ్చాయి. అభిమానులు కేరింతలు కొడుతూ, పటాకులు పేలుస్తూ పండుగ వాతావరణాన్ని సృష్టించారు. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో
తెలుగు అభిమానులు కూడా ఆశ్చర్యానికి గురయ్యారు. ఎందుకంటే తెలుగు రాష్ట్రాల్లో యావరేజ్గా ఆడిన ఒక సినిమా 20 సంవత్సరాల తర్వాత కేరళలో ఇంతటి ఆదరణ పొందడం నిజంగా ఊహించని విషయమే. ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం హ్యాపీ రిలీజ్ మొదటి రోజే సుమారు 27 లక్షల రూపాయల వరకు వసూలు సాధించిందని తెలుస్తుంది. ఇది చిన్న మొత్తం కాదు. ముఖ్యంగా ఒక పాత సినిమాకు, అది కూడా అప్పట్లో బ్లాక్ బస్టర్ కాకపోయిన చిత్రానికి ఈ స్థాయి కలెక్షన్లు రావడం గొప్ప విషయమే. ఈ విజయంతో ఇప్పుడు కేరళ డిస్ట్రిబ్యూటర్ల దృష్టి అల్లు అర్జున్ పాత సినిమాలపైన పడింది. దేశముద్రు, జులై, సన్ ఆఫ్ సత్యమూర్తి వంటి చిత్రాలను కూడా 4K వర్షన్లో మళ్లీ రిలీజ్ చేయాలని ఆలోచిస్తున్నారట. ఈ సినిమాలకు కూడా ఇదే స్థాయి స్పందన వస్తుందని వారు నమ్ముతున్నట్లు సమాచారం. మొత్తానికి హ్యాపీ రిలీజ్ విజయం ఒక విషయాన్ని మరోసారి స్పష్టంగా చెప్పింది. అల్లు అర్జున్ కేరళలో సంపాదించుకున్న మార్కెట్ అనేది ఒక్క రోజులో వచ్చింది కాదు. అది సంవత్సరాల పాటు ప్రేక్షకుల మనసులు గెలుచుకుంటూ మంచి సినిమాలతో ఏర్పరచుకున్న బలమైన అనుబంధం. భాష, ప్రాంతం అనే గీతలను దాటి ఒక తెలుగు హీరోను మలయాళ ప్రేక్షకులు తమ సొంత స్టార్గా ఆదరించడం నిజంగా విశేషం.